ఏంటి అడ్డుపడడం ఆపడం అని పైన ఎడ్డం పెడుతూ అవును అంతా నిజంగానే చేశారు. ఎగతాడు. ఎస్, ఎయిర్పోర్ట్ ఇవాళ ప్రారంభం అవుతుందంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ అనే వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. నేను హైదరాబాద్ కేబినెట్ లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్ గా నేను చెప్తున్నా, తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు, ఇలాంటి రాతలు రాస్తారు. ఏ రాస్తారు చూడండి. కొత్త విమానాశ్రయం నిర్మాణ ఆలోచన చంద్రబాబుది. 2019లో శంకుస్థాపన చేశారు. 60% భూసేకరణ పూర్తి. ఎవరు నవ్విపోతారు. కొత్త ఎయిర్పోర్ట్ ఆలోచన చంద్రబాబుదా? ఎవరు చెప్పారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చి దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేపథ్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరితే మాకు అభ్యంతరం లేదంటే అప్పుడు భోగాపురం అలాగే ఎలమంచిల దగ్గర అక్కడ ఉన్న డిఫెన్స్ ఆ స్థలాన్ని రెండు చుమిటి ఆడవచ్చు. అప్పటి నుంచి సెక్రటరీ ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దీన్ని పరిశీలిస్తూ ఫైనల్ గా 2013 ఆఖరులో మన కిరణ్ కుమార్ మంత్రిగా నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మళ్లీ పరిశీలన చేసి భోగాపురం అనువైన స్థలం అని చెప్పి ఆ రోజు నిర్ణయం చేశారు. ఇది దీనికి చంద్రబాబు నాయుడు వచ్చి అంకురార్పణ చేస్తే ఏంటి మార్పు? నవ్విపోతారు. వాస్తవాలు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, లేదు అంటే అశోక్ గజరాజు గారు తెలుసు, లేదు అంటే నేను కేబినెట్ లో నాకు తెలుసు, లేదు నాతో సహచరులుగా ఉన్న కొంత రామకృష్ణ తెలుసు. ఇది వాస్తవం.